అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి గోరంట్ల మాధవ్ గారు అనంతపురం ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి మాధవ్ గారు బాగానే కష్టపడుతున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అధికారంలోకి వస్తే గోరంట్ల మాధవ్ గారికి మంచి పోస్టు ఇస్తారేమో అన్న ఆలోచన, మంచి ప్రమోషన్లు కూడా ఇవ్వవచ్చు అని అనుకుంటున్నాడు. ఎందుకంటే మంచి వీడియోలు దగ్గరుండి తీస్తున్నాడు కాబట్టి, తీయమని చెప్తున్నాడు కాబట్టి అతనికి మంచి పోస్ట్ ఇవ్వచ్చు అని ఆలోచన. పోస్ట్ అంటే అది ఉద్యోగం కాదు, ఎంపీ కాబట్టి మంచి పదవులు ఇస్తారన్న ఆలోచన అన్నమాట. ఆ ఆలోచన కొంది మంచి వీడియోలు తీసుకుంటూ ఎంతో కష్టపడుతున్నాడు. అతనితో పాటు ఉన్నవాళ్ళు కూడా డబ్బులిచ్చి వాళ్ళు వీడియోలు మంచి వీడియోలు తీయమంటుంటాడు. ఆయనకు మంచి ఫ్యూచర్ కూడా ఉంది. చూశారుగా గోరంట్ల మాధవ్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో ఆ వీడియో కోసం, ఎంత డ్రామాలు ఆడుతున్నారో ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి ఆలోచించుకోకుండా ఏ మాట అంటే ఆ మాట నోటికొచ్చిందల్లా వాగుతూ రాసలీల చేస్తూ పదవిని గాడిలో పెట్టుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఉన్న ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈరోజు ఎంత తాపత్రయపడుతున్నారో చూడండి ఒక్కసారి. అధికారంలోకి వస్తే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మళ్ళీ మనమే వస్తాము అన్న ఆలోచనతో ఎంత నటిస్తున్నారో, ఎంత డ్రామా ఆడుతున్నాడో ఆ వీడియో కోసం. ఆ విధంగా డ్రామాలు ఆడితే వాళ్ళు చేసినవన్నీ మర్చిపోతారన్న ఆలోచనతో ఆయన అలా డ్రామాలు ఆడుతున్నారు. ఆయన డ్రామాలన్నీ నటి పనికొస్తాయంటారా? ఏమీ రావు. ఏది ఏమైనా వాళ్ళు ఏదో అలా చేస్తూ అలా కాలం గడుపుతూ పరిపాలన అనేది చేతగాక, ఒక నియోజకవర్గాలలో అభివృద్ధిని చేయడానికి చేతగాక ఇలా నటిస్తూ చేస్తున్న వాళ్ళు. ఏది ఏమైనా ఇక రాబోదు కొంచెం ఆలోచించుకొని గోరంట్ల మాధవ్ గారు మీ డ్రామాలన్నీ వీడియో కోసం ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ఆవేదన పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. రాష్ట్ర ప్రజలు మీరు 5 సంవత్సరాలు చేసిన ఇవన్నీ మర్చిపోతారనుకున్నారా? మర్చిపోరు కదా. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కానీ వాళ్ళు నమ్మే స్థితిలో ఉండరు, నమ్మరు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా కాసేపు ఆ జెండాలు పట్టుకొని ఊగులాడతారు కానీ తర్వాత ఎవరు నమ్మరు. ఆ జెండా కూలీ వాళ్ళు ఎంతో కొంతమంది, ఒక 5% మంది 10% మంది ఉంటారో జెండాలు పట్టుకునేవాళ్ళు, తాపత్రయపడేవాళ్ళు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.